నమస్తే, నా పేరు స్వప్న. న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిపై వైసీపీ నేతల ద్వంద్వ వైఖరిపై మండిపడ్డ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. అమరావతికి చట్టబద్ధత రావడం వైసీపీ నేతలకు ఇష్టం లేకనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శ. అమరావతి రాజధాని పేరుతో ప్రజాధనం దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం తెరతీస్తుందని ఆరోపిస్తున్న మాజీ మంత్రి కన్నబాబు. డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు ఆరితేరిపోయారని ఎద్దేవా. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కమ్యూనిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన సిపిఎం నేత లోకనాథం. కమిషన్ల దత్తపుత్రులు బీజేపీ నేతలేనని ఆరోపణ. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సాలూరు నియోజకవర్గాన్ని 490 కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడి. అమరావతికి చట్టబద్ధత రావడంపై వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకే వైసీపీ నేతలు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంలో వాస్తవాలను ప్రచురిస్తూ మీడియా సంస్థలపై జగన్ ఉసుగొల్పుతూ దాడులకు ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ కుట్రలు చేస్తుందని, ప్రజల దృష్టి మళ్లించేందుకే పనికిరాని అంశాలను తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు. నిజాలను నిర్భయంగా రాస్తున్న పత్రికలు, ఛానళ్లపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు అని శిరీష వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు. అమరావతి రాజధానిగా ఉండటం జగన్ కు ఇష్టం లేక ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇది ఈరోజు ఏబిఎన్ మీద జరిగిన దాడి పత్రికా స్వాతంత్రం మీద, పత్రికా స్వేచ్ఛ మీద, అలాగే ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వాస్తవాలు వెలుగు తీసుకొచ్చే మీడియాల మీద, మీడియా సంస్థల మీద దాడి చేయడం అన్నది వైసీపీ నాయకులకి వెన్నతో పెట్టిన మిథ్య అన్నది చరిత్ర చెప్తూనే ఉంది. 18 సంవత్సరాలుగా సాక్షి ఛానల్లో కానీ, సాక్షి మీడియాలో కానీ ఏ రోజైనా ఒక్కరోజు కూడా వాస్తవాలు రాయకుండా అబద్ధాలని నిజాలుగా, నిజాల్ని అబద్ధాలుగా వక్రీకరించే సాక్షి ఛానల్కి, సాక్షి పత్రికకి, వాళ్ళ యాజమాన్యానికి ఈరోజు నిజాలని నిర్భయంగా ప్రజల ముందు తీసుకురావడాన్ని సహించలేక చేసిన దాడి ఇది. ముఖ్యంగా అబద్ధాలతో, అర్ధసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించిన విషయం వాస్తవం అన్న సంగతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. కూర్చోపెట్టిన సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా ఈరోజు తానా అంటే తందానా అనే ఆ మతి లేని నాయకులతోని ఈరోజు ఇలాంటి దాడులు చేయిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ. రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు శాపంగా మారిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలని, కానీ సీఎం చంద్రబాబు ఏకపక్ష వైఖరి, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. నిపుణుల కమిటీ సిఫార్సులు బేఖాతరు చేస్తూ రాజధానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆయన వైఖరితో మళ్లీ హైదరాబాద్ తరహా పరిస్థితులు ఉత్పన్నమయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వంశధార ప్రాజెక్టుపై మంత్రి అచ్చెన్నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆ ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో పనిచేసిన నాటి సీఎం వైఎస్ జగన్ అప్పుడు ఒడిశా సీఎం ను కూడా కలిసి చర్చించారని గుర్తు చేశారు. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిగా, కొద్ది మందికే, కొన్ని వర్గాలకే, సంపన్నులైనటువంటి కొద్ది మందికే ప్రయోజనం కలిగేటట్టుగా నిర్ణయాలు చేయడానికి ప్రయత్నం చేయడం చాలా ఆవేదన కలిగిస్తుంది. రాష్ట్రంలో ఉండేటువంటి విజ్ఞులైనటువంటి పౌరులందరికీ అని ఈ సందర్భం మనం చేస్తున్నాం.
రాష్ట్రంలో ఈనాడు ముఖ్యమంత్రి గారు చెప్తుందండి ఏమంటే ఇది ప్రజల రాజధాని అని పెద్ద గొంతెత్తి తరుస్తున్నారు. నిజంగా మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన మెగా ఫెస్టివల్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ మెగా ఫెస్టివల్లో ఏయూ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్, ఏయూ పూర్వ విద్యార్థి సినీ నటుడు రాజీవ్ కనకాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏయూ 100 ఏళ్లుగా ఎందరో మేధావులను ప్రపంచానికి అందించిందన్నారు. ఏయూలో విద్యాభ్యాసం చేసిన వారు నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. విద్యార్థులు ఈ ఫెస్టివల్లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అమోఘంగా ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏయూ పలు విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. Lenisha, when you say Andhra University is touching 100 years, it's really a goosebump moment. It's not an easy thing for any education institution to come all the way and celebrate a centenary. A Shatabdi is a great, momentous occasion. And today, Andhra University is celebrating this momentous occasion with a commitment and dedication to serve the society. As we are celebrating various activities, the town is also expecting a Utsav. So to witness that, our students of Andhra University and all the affiliated college students have come up with a dedicated team of our faculty members. మీరు చాలా అందంగా ఉన్నారు. అబ్బాయిలు అడగండి, ఏమంటారు అబ్బాయిలు? ఆవిడ బాగుందా లేదా? మేడం మీ పేరు? లెనీషా గారు నాకు బాగా నచ్చింది. ఆవిడ యాంకరింగ్ కూడా బాగా నచ్చింది. సుమ యాంకరింగ్ కన్నా బాగా నచ్చింది నాకు. ఎందుకో చెప్తాను. నన్ను మామూలుగా ఏ ఫంక్షన్కైనా పిలవాలనుకోండి, ఒకవేళ సుమ కనుక స్టేజ్ మీద ఉంటే తను కొంచెం ఇబ్బంది పడుతుంది, సఫిక్స్లు ప్రిఫిక్స్లు అవన్నీ పెట్టి పిలవడానికి. కానీ ఆవిడ మాత్రం వన్ అండ్ ఓన్లీ రాజీవ్ కనకాల, మోస్ట్ టాలెంటెడ్, ఇంకోటి అని చాలా చెప్పింది. థ్యాంక్ యూ అండి. అండ్ రియలీ ఐఎమ్ నాట్ జోకింగ్, నిజంగా మీ యాంకరింగ్ చాలా బాగుంది. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అంటే మీరు కేవలం మామూలుగా అయితే ఎవరైనా థియేటర్ ఆర్ట్స్ సంబంధించిన వాళ్ళు, కల్చరల్ బ్యాక్డ్రాప్తో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారు యాంకరింగ్. బట్ మీరు కంప్యూటర్ సైన్సెస్ కదా, సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్సెస్, అబ్బాయిలు విన్నారుగా, సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్సెస్. విశాఖ ఉక్కు విశ్రాంతి ఉద్యోగుల మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపును నిరసిస్తూ ఉక్కు పరిపాలనా భవనం ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు నాయకులు ఎన్ రామారావు మాట్లాడుతూ 21,000 మంది విశ్రాంతి ఉద్యోగులపై యాజమాన్యం ఆర్థిక భారం మోపడం దుర్మార్గమని మండిపడ్డారు. గతంలో ఒక్కొక్కరికి 1,300 రూపాయలు ఉన్న ప్రీమియంను ఏకపక్షంగా 8,512 రూపాయలకు పెంచుతూ సర్క్యులర్ విడుదల చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు స్టీల్ మంత్రి దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లిన యాజమాన్యం మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. డి ఆదినారాయణ, జె అయోధ్యారాం, సంపూర్ణ మాట్లాడుతూ కేవలం 1000 నుండి 3,000 రూపాయల పెన్షన్ తీసుకునే వృద్ధులు ఇంత భారీ ప్రీమియం చెల్లించడం సాధ్యం కాదన్నారు. సీనియర్ సిటిజన్ల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వీడి తక్షణమే పాత పద్ధతిలో ఇన్సూరెన్స్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. 21,000 మంది రిటైర్డ్ ఉద్యోగుల వైద్య సదుపాయాన్ని యాజమాన్యం గాలిలో పెట్టి ఇప్పటి వరకు 1,300 రూపాయలు కడితే మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నదాన్ని ఒకేసారి 655% అంటే 8,500 రూపాయలు పెంచడాన్ని ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేదు. ఆ విధంగా పెట్టి దొడ్డిదారు సర్కులర్ ఇవ్వడం,
ఈ విషయమై స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు 3 సార్లు యాజమాన్యంతో మాట్లాడారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు భరత్ గారు సాక్షాత్తు కేంద్ర మంత్రిని కలిశారు. ఈ నెలలో అనేక సార్లు చెప్తున్నప్పటికీ వినకుండా మీరేం చేస్తారో చేయండి, మేము మట్టుకు పెంచుకుపోతామని చెప్పేసి ఖండ కవరంతో యాజమాన్యం ముందుకు పోతా ఉంది. కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత వారి కుటుంబం అనేది భార్యాభర్తలు వైద్యం చేసే సదుపాయం అనేది ఈ దేశంలోనే రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టం అన్నమాట. మరి ఈ చట్టాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ 35 సంవత్సరాల నుంచి పనిచేసి స్టీల్ ప్లాంట్కి లాభాలు సంపాదించి స్టీల్ ప్లాంట్కి విస్తరణ చేయించి అనేక అభివృద్ధి చేసినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఆదాయం తక్కువ, మెడికల్ క్లెయిమ్ ఎక్కువ పెట్టారన్నమాట. 18,500 రూపాయలు. అమరావతి అందరి రాజధాని అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతుందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రానికి మావిగన్ అభివృద్ధి మంత్రమని స్పష్టం చేశారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏబిఎన్ ఛానల్ అధినేత రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు కడుపు మంటకి రాధాకృష్ణ మాటలే పరాకాష్ట అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు ఆరితేరిపోయారని ఎద్దేవా చేశారు. మావిగన్ మోడల్లో పోర్టు, ఎయిర్పోర్టు, నేషనల్ హైవేలు ఉన్నాయని గుర్తు చేశారు. 2 ఏళ్లుగా చంద్రబాబు ఉత్తరాంధ్ర రాయలసీమ ఊసే ఎత్తలేదని విమర్శించారు. మావిగన్ ప్రాంతాన్ని ఒక కారిడార్ గా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అవుతుందన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి కనీసం 7 సంవత్సరాల పైనే పడుతుందని కన్నబాబు అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధన దోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రులు పసుపులేటి బాలరాజు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కంబా రవిబాబు పాల్గొన్నారు. ప్రధానంగా ఒక వారం రోజుల నుంచి మన రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో మావిగన్ అని ఒక ప్రాంతాన్ని ఒక క్యారిడర్గా అభివృద్ధి చేస్తే బాగుంటుంది కదా అని ఒక సూచన ఇస్తే ఒక్కసారిగా పాలకపక్షం ఉలిక్కిపడి గత వారం రోజుల నుంచి అన్నీ వదిలేసి, పరిపాలనతో సహా అన్నీ వదిలేసి దాని చుట్టూ తిరుగుతున్నారంటే జగన్ గారి మాట ఎంత పవర్ఫుల్లో మరొకసారి చంద్రబాబు నాయుడు అండ్ కో ఈ రాష్ట్రానికి తెలియజేశారు. మావిగన్ అంటే మరేదో కాదు, అమరావతి అవినీతి మీద ఎక్కుపెట్టిన గన్లాగా కనిపించింది వాళ్ళకి. అమరావతి అవినీతి ప్రపంచానికి తెలియజేసే ఒక ఆయుధంలాగా మావిగన్ కనిపించింది. దాంతో ఉలిక్కిపడి వెకిలి మాటలు, వెక్కిరింతలు, విచిత్రమైన చేష్టలు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎవరు ఏం రాస్తున్నారో తెలియని అయోమయంలోకి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వం, ఆయన మద్దతు మీడియా, ఆయన భజన బృందాలు అందరూ కూడా వారం రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నాయి. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను సిపిఎం నేతలు కె లోకనాథం, జగ్గునాయుడు ఖండించారు. పిఠాపురం కాలనీలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సోము వీర్రాజు మెదడు మొద్దు మారిపోయిందన్నారు. కమిషన్లకు దత్తపుత్రులు బీజేపీ నేతలని ఆరోపించారు. ఆత్మనిర్భయ భారత్ లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేదా అని ప్రశ్నించారు. దమ్ముంటే వీర్రాజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ అధిష్టానంతో స్పష్టమైన ప్రకటన చేయించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ రంగ సంస్థకు సొంత గనులు కేటాయించకుండా మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు ప్రాధాన్యత ఇవ్వడాన్ని లోకనాథం, జగ్గునాయుడు విమర్శించారు. ఆదాని, అంబానీ, మిట్టల్ వంటి కార్పొరేట్ శక్తులకు బీజేపీ నేతలు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలు, హక్కుల కోసం పోరాడే కమ్యూనిస్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు సోము వీర్రాజుకు లేదన్నారు. సోము వీర్రాజు గారు మనందరూ తెలుసు, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు. 2 సార్లు ఎమ్మెల్సీ గెలిచారు. మరి బీజేపీ అధ్యక్షుడిగా ఉండి 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి ఈయన చేసిన సేవ ఏంటని అడగదలుచుకున్నాం. ఎందుకంటే గతంలో మనందరూ తెలుసు, వీర్రాజు గారు
జగన్మోహన్ రెడ్డి మనిషి అనేది బీజేపీ వాళ్ళే ప్రకటించుకోవాల్సిన స్థితి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసరికి తెలుగుదేశానికి దగ్గర అయ్యి మంత్రి అవ్వాలన్న దాంతోనే అవాకులు చవాకులు పేలే కార్యక్రమం జరుగుతున్నారు. అదే కాదు, వాళ్ళు అడిగితే రాజమండ్రి ఆ ప్రాంతానికి సంబంధించి ఆ జిల్లా వాళ్ళని అడుగుతామని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే దాదాపు రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు, 2 సార్లు ఎమ్మెల్సీగా చేశారు. ఈ ప్రాంతంలో ఉండే కార్మిక వర్గానికి కానీ ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు సంబంధించిన ఏ అంశాలు కూడా ఒకటి కూడా పరిష్కారం చేయలేదని ఆయన మాటల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది ప్రకటించాడు ఆయన. అది ఏమాత్రం దమ్ము ధైర్యం సిగ్గు లజ్జ ఉంటే మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అయ్యా మీరే కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ 100% స్ట్రాటజిక్ సేల్ పేరు అమ్మాలని చెప్పి నిర్ణయం చేశారు, అదే నిర్ణయాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించండి అని చెప్పని మీరు ప్రకటన చేయించండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా ఆగిపోతుందని చెప్తారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం నోరు విప్పి మాట్లాడదు. పార్లమెంట్లో ప్రశ్న వేస్తే స్ట్రాటజిక్ నిర్ణయాన్ని కట్టుబడమని చెప్తారు. రెండో వైపున వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అన్ని విధాలుగా ప్రైవేటీకరణ చేయడానికి అవసరమైన పనులన్నీ చేస్తున్నారు. ఇది ఈరోజు జరుగుతున్న పరిస్థితి. నిజంగా వైజాగ్ స్టీల్ ప్లాంటు మీరు ప్రైవేటీకరణ కోసం కంటిన్యూ చేయకపోతే 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు తొలగించారు? 2,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎందుకు తొలగించారు? ఇప్పటికీ 5,500 మంది నిర్వాసిత ఉద్యోగులు ఎందుకు ఇవ్వడం లేదు? సమాజంలోని నిరాశ్రయులకు పేదలకు సేవ చేయడం పట్ల నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకప్రత బాగ్జీ హర్షం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో గల నిరాశ్రయులకు వసతి గృహంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్ కుమార్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. నిరాశ్రయుల వసతి గృహానికి రేషన్ సరుకులు అందజేసి గృహంలో ఉంటున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సంకప్రత బాగ్జీ మాట్లాడుతూ డాక్టర్ రామ్ కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ప్రతి ఒక్కరూ సమాజంలోని పేదలు అనాథల సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మానవ సేవే మాధవ సేవగా భావించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత ధనాన్ని సమాజ సేవకు వినియోగించాలని సూచించారు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఏయుటీడీలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరము మరియు సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన లక్ష్మీ గాయత్రి వెల్ఫేర్ సొసైటీ మరియు లక్ష్మీ గాయత్రి హాస్పిటల్స్ డాక్టర్ రామ్ కుమార్ గారికి మరియు మిగిలిన సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏయుటీడీలో వాసు గారికి పనిచేస్తున్న వాసు గారికి కూడా మా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులు బిచ్చం అడిగే వాళ్ళకు మంచి వైద్యం చేయడం, మంచిగా కేర్ తీసుకోవడం, 3 పూట్ల భోజనం పెట్టడం, వాళ్ళు శారీరకంగా మానసికంగా సామాజికంగా ఆరోగ్యంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయడం అది చిన్న విషయం కాదు. అది చాలా పర్ఫెక్ట్గా చేయడం అది ఏయుటీడీ వాసు గారికి ఆ క్రెడిట్ వర్తిస్తుంది. ఆయనకు చేయూత ఇవ్వడానికి ఈరోజు లక్ష్మీ గాయత్రి హాస్పిటల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ముందుకు రావడం, అది కాకుండా ప్రతి నెల ఇలాగే మెడికల్ క్యాంప్ అండ్ సరుకుల పంపిణీ ప్రోగ్రాం పెడతామని ఆయన హామీ ఇవ్వడం, అది కూడా మా అందరికీ చాలా సంతోషం. నిరంతరం తమ సొసైటీ ఆధ్వర్యంలో సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నామని లడ్డూ వెల్ఫేర్ సొసైటీ నేతలు లడ్డూ బాబు సింగ్ తెలిపారు. సొసైటీ ఆధ్వర్యంలో 39వ వార్డులో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లడ్డూ బాబు సింగ్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పారు. మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ చలివేంద్రం వేసవి కాలం ముగిసే వరకు కొనసాగుతుందని, రానున్న రోజుల్లో తమ సొసైటీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లడ్డూ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఫెర్రీ రోడ్ అక్కడ టీమ్ లడ్డు వారి ద్వారా మేము 6 ట్యాప్స్ అది కూడా వేయించాం. అక్కడ ఏదైనా డ్రైనేజ్ ఇష్యూస్ ఉంటే, లైట్స్ ఇష్యూస్ ఉంటే, ఇటువంటి ఏదైనా సమస్యలు ఉంటే మన వాడ వీధిలో లాస్ట్ టైం 2 years నుంచి మన వివేకానంద సంస్థ లోపల రోడ్లు సరిగ్గా లేకపోతే అది కూడా మేము చేయించాం. స్ట్రీట్ లైట్స్ మన వాడ వీధిలో సత్తమ్మ టెంపుల్ ఉంది, అక్కడ కూడా లైట్స్ వేయించాం. చాలా డార్క్ ఉండేది. మన కోట వీధి ఎంట్రన్స్ అక్కడ కూడా లైట్ వేయించాం రిక్వెస్ట్ చేసి. వన్ మోర్ థింగ్, మన 4th క్యాథలిక్ గర్ల్స్ స్కూల్ దగ్గర అక్కడ చాలా డార్క్ ఉండేది, అది కూడా నేను రిక్వెస్ట్ చేసి మన ఏఈ గారిని అక్కడ కూడా లైట్ వేయించాం. మా టార్గెట్ ప్రజాసేవ. మన 39 వార్డు మనకి క్లీన్ అండ్ నీట్గా ఉండాలి. అందరికీ నమస్కారం. నా పేరు సతీందర్ సింగ్ సేఠి. నాది 75 feet రోడ్ రామకృష్ణ జంక్షన్ దగ్గర షాప్ ఉంది. మనం ఆ జంక్షన్లో దగ్గర 55 సంవత్సరాల నుంచి ఉన్నాం. మనం ఈ ఏరియా బాగా తెలుసు. ఈ అబ్దుల్ గఫూర్, అందరూ వాడికి లడ్డు అని పిలుస్తారు. ఆయన బాగా పని చేస్తున్నారు. దానికే ఇప్పుడు మనం చూసిన తర్వాత నేనే ఆయనకి అప్రోచ్ అయ్యి, మీరు బాగా మంచి పని చేస్తున్నారని నేనే ఆయనకి నా తరఫు నుంచి అంత కొంత మా జేబులో అంతా ఉంది అని నేను సపోర్ట్ ఇస్తున్నాను అండ్ ఇస్తుంటాను. మీరు చూస్తున్నారు కదా, నో పాలిటిక్స్ ఇన్వాల్వ్డ్, డైరెక్ట్గా ప్రజాసేవ ఆయన చేస్తున్నాడు. అది ఒకటే నేను చెప్పగలను. థ్యాంక్ యూ లడ్డు గారు. క్యూబా దేశానికి ప్రపంచ దేశాలు ఆర్థిక సహాయం చేయాలని సిపిఎం నేతలు కె లోకనాథం, ఆర్కేఎస్వి కుమార్ కోరారు. సిపిఎం జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో ప్రపంచ దేశాలు క్యూబాకు ఆర్థిక సహాయం చేయాలంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లోకనాథం కుమార్ మాట్లాడుతూ అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అనేక నేరాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రపంచంలోని అనేక దేశాలపై తన స్వార్థం కోసం యుద్ధాలు చేస్తూ ఆయా దేశాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. క్యూబా దేశం పట్ల ట్రంప్ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్యూబా దేశాన్ని ఆదుకునేందుకు ప్రపంచంలోని దేశాలు ముందుకు రావాలని కోరారు. అమెరికా తన సుప్రయోజనాల కోసం అనేక దేశాలను ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోయారు. క్యూబా మీద అనేక ఆర్థిక ఆంక్షలు పెట్టింది. కరెంటు లేకుండా, నీరు లేకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉంది. క్యూబా అనేది ఒక స్వతంత్ర రాజ్యంగా ఉంది. ఈరోజు ప్రపంచంలో వైద్యంలో చాలా కీలకమైన పాత్ర నిర్వహిస్తూ ఉంది. కోవిడ్ సందర్భంగా ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ వైద్యుల్ని, మందుల్ని పంపించిన సందర్భాలు ఉన్నాయి. క్యూబా అనేది ఒక స్వతంత్ర దేశం. సోషలిజం కోసం ప్రాణాలైన అర్పించే దేశంగా ఉంది. సామ్రాజ్యవాదానికి సంబంధించిన అమెరికా దానితో ఎప్పటికప్పుడు ఆర్థిక ఆంక్షలను విధిస్తూ అనేక ఇబ్బందులు పెడతా ఉంది. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద యుద్ధం చేశారు. ఈ యుద్ధ ఫలితంగా ఈరోజు ప్రపంచంలో ఉండే తృతీయ ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద తీవ్రమైన ప్రభావం పడింది. అమెరికా సామ్రాజ్యవాదం రోజు రోజుకి తన తాలూకా విశృంఖలత్వాన్ని పెంపొందిస్తుంది. ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని కొనసాగాలని సాధారణ ప్రజానీకం మీద, చిన్న చిన్న దేశాల మీద తన దాడులను లెక్కబెడుతూ ఉంది. వరుసగా చూస్తే ఈ రోజున ఇరాన్ మీద దాడి చేసి, ఇజ్రాయెల్, అమెరికా కలిపి ఇరాన్ మీద దాడి చేసింది. మా నెక్స్ట్ టార్గెట్ క్యూబా అని చెప్పి ప్రకటిస్తుంది. క్యూబా అనేది ఒక సోషలిస్ట్ దేశం. కేవలం 90 మైళ్ళ దూరంలో అమెరికాకు ఉంది. అయినా సరే గత 60 సంవత్సరాల నుంచి మా ప్రాణాలైనా వదులుకుంటాను తప్ప సోషలిజాన్ని వదులుకోమని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంది. క్యూబా మీద అమెరికా ఆంక్షలు విధించింది. పాలపొడి కానీ, మందులు కానీ, అలాగే వాళ్ళకి కావలసిన విద్యుత్ బ్యాటరీలు కానీ, కరెంటు కానీ ఏవి కూడా ఆ దేశానికి సరఫరా చేయకుండా మొత్తం ఆర్థిక దిగ్బంధనం అనేది అమెరికా చేస్తూ ఉంది. నకిలీ నాసిరకం మందులు విక్రయాలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ నేత కామేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్య వేదిక, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నగరంలో ప్రజల నుండి సంతక సేకరణ కార్యక్రమం జరిగింది. కేజీహెచ్ ఓపీ గేటు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కామేశ్వరరావు మాట్లాడుతూ కల్తీ, నాసిరకం మందుల వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న కల్తీ, నాసిరక మందుల ఉత్పత్తి, విక్రయాల నిరోధానికి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలన్నారు. ప్రభుత్వాలు నాసిరకం, కల్తీ మందుల విక్రయాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో ఈ ఏప్రిల్ 7 ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో
ప్రపంచంలో ఉన్న మానవాళికి ఒక నినాదం ఇస్తుంది. ఆ సంవత్సరం మొత్తం ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి దాంట్లో ఆ కార్యక్రమంలో ఈసారి నినాదం ఏంటంటే టుగెదర్ ఫర్ హెల్త్ విత్ సైన్స్ స్టాండ్ విత్ సైన్స్ అని. అంటే మన అందరం కూడా కలిసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే దాంతో అది కూడా ఏంటంటే అశాస్త్రీయమైనటువంటి పద్ధతి ద్వారా కాదు, సైన్స్ యొక్క సహకారంతో మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలన్నది ఈ యొక్క నినాదం యొక్క ముఖ్య ఉద్దేశం. బాధ్యతగా పనిచేస్తూ మంచి ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకోవాలని కారుణ్య కోటా కింద నియమితులైన అభ్యర్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ అన్నారు. పనితీరులో నిబద్ధత కనబరచాలన్నారు. జాబ్ చాటుపై అవగాహన పెంచుకోవాలని, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోయిన సిబ్బంది తాలూకా కుటుంబ సభ్యులు 23 మంది కలెక్టర్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. వారిలో డిగ్రీ పాస్ అయిన 8 మందికి సచివాలయంలో 7గురికి, కలెక్టరేట్లో 1కి, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మిగిలిన 7గురికి వివిధ ప్రభుత్వ శాఖలలో కారుణ్య నియామకాల ద్వారా అపాయింట్మెంట్లో ఆర్డర్స్ ఇచ్చారు. చూడమ్మా మా డి వెంకటలక్ష్మి, ఎం శ్యామలాదేవి, బి కృష్ణవేణి, బి కుసుమకుమారి, బి భార్గవీలత. సాలూరు నియోజకవర్గాన్ని 490 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి సాలూరు మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డులో అత్యాధునిక చెత్త వేరు చేసే యంత్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు చెత్త నుండి సంపద సృష్టించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వం పారిశుద్ధ్య వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు అత్యాధునిక మిషనరీ ద్వారా తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీకి పూర్వ వైభవం తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతామన్నారు. అనంతరం మక్కువ మండలం ఎఫ్పిఓకి మంజూరైన కస్టమర్ హైరింగ్ సెంటర్ ట్రాక్టర్ మరియు వ్యవసాయ పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిపై వైసీపీ నేతల ద్వంద్వ వైఖరిపై మండిపడ్డ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. అమరావతికి చట్టబద్ధత రావడం వైసీపీ నేతలకు ఇష్టం లేకనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శ. అమరావతి రాజధాని పేరుతో ప్రజాధనం దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం తెరతీస్తుందని ఆరోపిస్తున్న మాజీ మంత్రి కన్నబాబు. డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు ఆరితేరిపోయారని ఎద్దేవా. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కమ్యూనిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన సిపిఎం నేత లోకనాథం. కమిషన్ల దత్తపుత్రులు బీజేపీ నేతలేనని ఆరోపణ. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సాలూరు నియోజకవర్గాన్ని 490 కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడి. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.